హాయ్ హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ముందుగా అందరికీ నమస్కారం అండి. నేను ఈరోజు పుదీనా రైస్ చేశానండి. ప్లీజ్ ఇప్పటి వరకు నాకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇక మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. నేను పుదీనా రైస్ అయితే చేశానండి. వేడి వేడిగా ఉంటుంది కదా అని ఈవినింగ్ టైంలో చేశానండి. చూడండి ఫ్రెండ్స్, రైస్ అయితే ఇలా పర్ఫెక్ట్గా వచ్చింది. ఇది కుక్కర్లో చేశానండి, మన పప్పు కుక్కర్లో చేశాను. మరి ఎలా చేసామో ఏంటో చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు నేనైతే పుదీనా తీసుకున్నానండి. దీన్ని అయితే వాటర్లో నీట్గా వాష్ చేశానమాట. అండ్ పచ్చిమిర్చి అండ్ అల్లం తీసుకున్నాను. ఇదైతే గ్రైండ్ చేసేసేయాలి, మిక్సీ పట్టుకొని పక్క పెట్టేసేయాలి ఫ్రెండ్స్. ఇంకా ఇందులో వచ్చేసి ఆనియన్, పచ్చిమిర్చి, ఇలా పల్లీలు, ఇంకా పొటాటో ఆలు ఇలా కట్ చేసుకున్నానండి. ఇవి వచ్చేసి మసాలా దినుసులు అనమాట. వేస్తే కొంచెం టేస్ట్ ఉంటుందని లైట్గా తీసుకున్నాను ఫ్రెండ్స్. చూడండి, ఇప్పుడైతే కుక్కర్ పెట్టేశానండి. ఇందులో సరిపడా ఆయిల్ వేసుకున్నాను. ఫస్ట్ మసాలా దినుసులు అయితే ఇలా వేసేసానండి ఆయిల్లో. ఇవి కొంచెం అలా పైకి వచ్చేసాక ఇప్పుడు ఆనియన్ అండ్ పచ్చిమిర్చి వేస్తున్నాను ఫ్రెండ్స్. ఈజీ ప్రాసెస్, చాలా ఈజీగా ఉంటుంది, ఇంకా టేస్టీగా ఉంటుంది, హెల్దీ ఫుడ్. ఆల్రెడీ మన ఛానల్లో పుదీనా గురించి చెప్పానండి. పుదీనా తినడం వల్ల బెనిఫిట్స్ కూడా చెప్పాను. ఓకేనా ఫ్రెండ్స్, ఇలా చేస్తే కూడా చాలా బాగుంటుందండి పుదీనా రైస్. డిఫరెంట్గా చేస్తారు కొంతమంది. నేనైతే ఇలా ఒక్కసారి చేద్దామని చేశానండి. ఇందులో పల్లీలు కూడా వేసానని చెప్పాను ఫ్రెండ్స్. ఇప్పుడు ఇందులో పుదీనా కూడా వేసేస్తున్నానండి. కొంచెం మిక్సీ పట్టుకోవాలి, కొంచెం ఇలా మనము తాలింపులో అయితే ఇలా వేసుకోవాలన్నమాట. స్మెల్ అనేది చాలా బాగుంటుంది కదా, అందుకైతే వేసాను ఫ్రెండ్స్. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుందండి, టేస్టీగా ఉంది. త్వరగా కావాలి, వేడి వేడి అన్నం తినాలి అనుకుంటే, కర్రీస్ చేసుకునే అంత టైం లేదు అనుకుంటే ఇలా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇక పిల్లలు ఉన్న వాళ్ళైతే ఇష్టంగా తింటారు. లంచ్ బాక్స్ కూడా పెట్టొచ్చు వాళ్ళకి మనము ఇలా చేసి. ఇప్పుడైతే నేను ఆలు ముక్కలు కూడా వేసేసానండి. ప్లీజ్ స్కిప్ చేయకుండా వీడియో లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పటి వరకు మన ఛానల్కి సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. ఇప్పుడు నేను మిక్సీ పట్టుకున్న పచ్చిమిర్చి అండ్ పుదీనా అల్లం ఉంది కదా, అదైతే వేసేస్తున్నానండి. ఇలా అయితే మిక్సీ పట్టేశాను అనమాట. పుదీనా మనం ఎలా తిన్నా కూడా చాలా హెల్త్కి చాలా మంచిదండి. లేడీస్కి అయితే ఇంకా ఇంకా మంచిది. బాగా హెడేక్ వస్తున్న వాళ్ళకైతే బాగా యూజ్ అవుతుందండి పుదీనా అనేది. రోజు హెడేక్ వస్తూ ఉంటుంది కదా కొంతమందికి, అఫ్కోర్స్ నాకు కూడా వస్తూ ఉంటుంది అనుకోండి. కాకపోతే అలా వచ్చినప్పుడు ఒక పచ్చి ఆకు అనేది అలానే తింటే కొంచెం రిలీఫ్ ఉంటుంది. నేను అలా తింటాను కాబట్టి చెప్తున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు నేను పసుపు అండ్ సాల్ట్ వేసేసానండి. ఇలా అడుగు అంటకుండా ఇలా అయితే కలుపుతున్నాను అనమాట. యాక్చువల్గా పసుపు అయితే వేయరు కొంతమంది, నేను వేసాను, కలర్ ఉంటుంది కదా అని వేసాను. ఇందులో అయితే ఒక గ్లాసు రైస్ అయితే కడిగి వాటర్లో అయితే నానబెట్టానండి. ఇప్పుడైతే ఇందులో వేసేస్తున్నాను ఫ్రెండ్స్. మనం ఇన్ కేస్ మార్నింగ్ ఎర్లీగా కొంచెం లేట్ అయితే ఇలా ప్రిపేర్ చేసి పిల్లలకి లంచ్ బాక్స్ పెట్టండి, తొందరగా అయిపోతుంది, వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు. ఇంకొకటి హెల్త్కి, పిల్లల హెల్త్కి మంచిది. చాలా బెనిఫిట్స్ ఉన్నాయి పుదీనాతో, ఆల్మోస్ట్ అందరికీ తెలిసే ఉంటుంది. మళ్ళీ ఒకసారి చెప్తున్నా, ఏమనుకోకండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే నేను రైస్కి సరిపడా వాటర్ అయితే తీసుకున్నానండి. నేను ఒక గ్లాస్ రైస్ తీసుకున్నాను కదా, 1.5 వాటర్ అయితే తీసుకున్నానండి. ఆల్మోస్ట్ ఇలా వాటర్ మెజర్మెంట్ అయితే అందరికీ తెలిసే ఉంటుంది అనుకోండి. ఇప్పుడు నేను కొంచెం పైన కొత్తిమీర కూడా వేస్తున్నానండి, స్మెల్ అండ్ టేస్ట్ కోసం వేస్తున్నాను. ఓకే,
ప్లీజ్ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అలాగే ఈ రైస్ నచ్చితే లైక్ చేయండి. ఇలా ఒక 2 విజిల్స్ వచ్చాయండి, 2-3 విజిల్స్ అంతే. నేను 3 విజిల్స్ వరకు అయితే ఉంచాను, కొంచెం మెత్తగా కావాలని 3 విజిల్స్ వరకు అయితే ఉంచాను. మన రైస్ అయితే పర్ఫెక్ట్గా వచ్చేసింది ఫ్రెండ్స్. చూడండి, మరీ మెత్తగా లేదు, మరీ అదేమంటారు ఇలా లేకుండా, బియ్యం లేకుండా ఇలా అయితే వచ్చేసిందండి. పిల్లలు తినేలా అయితే ఉందండి. టేస్టీగా ఉంది, చాలా బాగుంది. మా పాప టేస్ట్ చూస్తుంది చూడండి, సూపర్ అంటుంది. చాలా అంటే నిజంగా చెప్తున్నానండి, చాలా అంటే చాలా బాగుంది. నేను తిన్నాకనే ఈ వీడియో అప్లోడ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. చాలా టేస్టీగా ఉందండి. పిల్లలైతే ఇలా ఇష్టంగా తింటారు. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. మా పాప నాకు తినిపిస్తుంది. సూపర్ అంటే సూపర్గా ఉంది టేస్ట్. ఓకేనా ఫ్రెండ్స్, ఇలా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఓకేనా? ఓకే, బాయ్, గుడ్ నైట్ ఫ్రెండ్స్.